హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది గుమ్మడికాయ చూసారు కదా, బూడిద గుమ్మడికాయ వడియాలు పెడదాం అనుకుంటున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా. ఇది 2 కేజీలు గుమ్మడికాయ అనుకుంటాను. 2 కేజీలు 3 కేజీలు చెప్పారు మా వారు, గుర్తులేదు. సో మా ఇంట్లో ఏంటంటే ఆడవాళ్ళం పగల కొట్టాం, మగవాళ్ళే పగలు కొడతారు. మా వారు పగలు కొట్టారు. దీన్ని ఇప్పుడు సన్నగా ముక్కలు చేసుకోవాలి. అయితే దీనికి పప్పు అది ముక్కలకి మనం రుబ్బుకున్న పిండి అది ఎంత వేసుకోవాలి ఏంటి అనేది కొలతల ప్రకారం నేను చెప్తాను ఫ్రెండ్స్. ముందు పప్పు ఎంత పోసుకున్నాం అన్నది కాదు, మనము ముక్కలకి ఎంత వేసుకోవాలి, పిండి ఎలా వేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా సన్నగా ముక్కలు తరిగేసుకుందాం, ఓకేనా. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మనకి కత్తిపెట్టకి అనువుగా ఉండేలాగా చేసుకోవాలి. నాకు కత్తిపెట్టతోటే అలవాటండి. చాలామంది గింజలు పడేస్తారు, కానీ గింజలు పడేయకూడదండి, కమ్మగా ఉంటాయి. శుభ్రంగా కాయను తెచ్చేసి స్క్రబ్బర్ తోటి కడిగేసామండి. పైన బూడిదిలాగా ఉంటుంది కదా అది. నిజానికి అసలు మేము వడియాలు పెడతాం అన్నమాటే కానండి, పచ్చొడియాలే తినేస్తామండి. అసలు ఎంత బాగుంటాయంటే, అసలు ఎండకుండా ఒక్కరోజు పొద్దున్నుంచి ఒక మధ్యాహ్నం లోపు 1 గంట 2 గంటలు ఎండేలోపే తెచ్చేసుకుని నూనెలో వేయించుకుని తినేస్తాం. చాలా బాగుంటాయి పకోడీల మాదిరి. చాలామందికి తెలుసు అనుకోండి గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టుకోవాలనేది. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిగా పెడతారు. చక్కగా తరిగేసేసుకుని ఉప్పు కలిపేసేసి గుడ్డలో కట్టి ఎత్తి పెట్టేయాలి. చూసారా, ఇలా సన్నగా తరుక్కోవాలి, చాలా సన్నగా. మొత్తం తరుక్కున్నాక చూపిస్తాను. ఇలా ముక్కలు తరిగేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కలిపేసి పెట్టేసి ఒక క్షణం నీళ్ళు వచ్చేస్తాయి దీంట్లోంచి. దీనిని మళ్ళీ మూట కడదాము. మూట కట్టి బరువు పెట్టాలి. ఇది అర కేజీ మినపప్పు అండి, మినపగుళ్ళు. చూశారు కదా, నానబోస్తున్నాను. మనం అవసరాన్ని బట్టి, నేను మీకు చెప్పాను కదా అర కేజీ అయితే పోసుకున్నాను, కానీ పప్పు నేను ముక్కల కొలతతోటి చూపిస్తాను మీకు ఎలా కలుపుకోవాలి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పళ్ళెంలో పోసి నేను క్లాత్లో ముక్కలు వేసేసి ఆ తర్వాత నీటిని పారబోసేసాము. ఇలా గంగాళాన్ని ఎత్తి పెట్టేసామన్నమాట. చూసారా, ముక్కలు ఎక్కడ అసలు తడి అన్నది లేకుండా ఎంత పొడి పొడిగా ఉన్నాయో, చాలా పొడి పొడిగా ఉన్నాయి. అయితే నేను మీకు ముక్కల కొలతలతోటి చూపిస్తాను అన్నాను కాబట్టి
మనకి ఇది ఎన్ని ముక్కలు అయ్యాయో చూసుకుందాము. 3 గ్లాసుల ముక్కలకి 1 గ్లాసు పిండి వేసుకోవాలండి. చక్కగాను చూసారు కదా, ఇప్పటికి 3 గ్లాసుల ముక్కలు అయ్యాయి. ఎంత కొత్తగా పెట్టే వాళ్ళకైనా సరే మీరు ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. కొలతలు చాలా ఈజీ అన్నమాట. మీరు పప్పు రుబ్బుకోండి, దాన్ని కావాలంటే తర్వాత ఒక గారెలో లేకపోతే రొట్టెో ఏదన్నా వేసుకోవచ్చు, ఇడ్లీయో ఏదో ఒకటి, రవ్వ కలుపుకుని ఇడ్లీయో ఏదో ఒకటి వేసుకోవచ్చు. కాకపోతే మనము పోసుకున్నాం అనుకోండి తక్కువ అవ్వకుండా ఉండాలి అంతే. నేను 1/2 కేజీ పోసాను, 2 కేజీలో 3 కేజీలో ఉంది కాయి. సరే, ఇలాగా చక్కగా 6 గ్లాసులు అయ్యాయి. చూసారు కదా, లెక్క పెట్టారా? 6 గ్లాసుల ముక్కలు అయ్యాయి. 6 గ్లాసుల ముక్కలకి నేను 2 గ్లాసుల పిండి వేస్తాను. నేను మిక్సీలోనే రుబ్బేసుకున్నానండి, పిండిని గట్టిగా రుబ్బేసుకున్నాను. ఇలా గ్లాసు మనం కడిగేసి తడి పెట్టుకున్నాం అనుకోండి, తడిసిన దాంట్లో చక్కగా ఈజీగా వచ్చేస్తుంది పిండి. అలాగే నేను పచ్చిమిర్చి చక్కగాను పట్టేసుకున్నాను. జీలకర్ర, పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నాను. దగ్గర ఒక 100 గ్రాముల పచ్చిమిర్చి నేను మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసేసుకుని అలాగే తినీ సోడా కూడా వేసుకోవాలి. చూడండి, ఇంగువ వేసాను అనుకుని క్లిప్పు మిస్ అయింది, ఆన్ చేశాను అనుకున్నాను, ఆన్ చేయలేదు. అలాగే తినే సోడా, 1 చెంచాడు తినే సోడా వేసుకోవాలి. వేసుకుంటే దీనివల్ల ఏంటి అంటే గుల్లగా వస్తాయండి. అలాగే 2 గ్లాసుల పిండి వేసుకోవాలి. చెప్పానుగా, ఎంతే, ఇంకా ఏ మాత్రం మీకు అనుమానమే లేదు, కొంచెం కూడా అనుమానం అక్కర్లేదు. 2 గ్లాసుల పిండి కరెక్ట్, 6 గ్లాసుల ముక్కలకి 2 గ్లాసుల పిండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా గుమ్మడొడియాలు అవి ఇష్టం ఉండి పెట్టుకోవడం రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళకైతే మాత్రం స్కిప్ చేసేసేయండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా ఈజీ అన్నమాట, ఈజీ మెథడ్ ఇది. చక్కగా 6 గ్లాసుల ముక్కలకి 2 గ్లాసుల పిండి వేసేసాను నేను. చూసారు కదా, 1 గ్లాసు వేసాను, ఇప్పుడు ఇంకో గ్లాసు పిండి వేస్తున్నాను. చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఈ మూమెంట్లోనే ఉప్పు కారం టేస్ట్ చూసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే మాత్రం ఉప్పు కారము మరి కొంచెం వేసుకుని కలుపుకోవాలన్నమాట. చక్కగా ఇలా కలిపేసేసుకుని, మీకు ఇంకొక టిప్ చెప్తాను చూడండి. ఇలా చుట్టినప్పుడు చూసారా, తడి చేయి చేసుకుని తడి చేతికి మనం ఈ పిండి తీసుకుని మనము చేతిలో ఉండ చేసామంటే ఉండవ్వాలన్నమాట. ఉండవితే మనకి ఖచ్చితంగా ఒడియం వచ్చేస్తుంది. డాబా పైకి వెళ్ళిపోయానండి, వెళ్ళిపోయి చక్కగా తడి చేసుకుంటూ చేతితోటి పెట్టేసేసాను ఒడియాలు. కొంచెం పొద్దెక్కిందండి, 10 అయిపోయింది. కానీ ఆ 10ంటికే అసలు మాడు పగిలిపోతుంది అన్నమాట. పైన చాలా ఎండగా ఉంది. ఒడియాలు పెట్టేటప్పటికి అబ్బా అనిపించింది. ఇలా పెట్టేసుకున్నాను. చూసారా, పచ్చొడియాలు ఇంకా పూర్తిగా ఎండనే లేదు. మాకు ఇలాగే ఇష్టం అండి, చక్కగా వేయించుకుని పకోడీల మాదిరి తింటాము. చాలా చాలా బాగుంటాయండి. అసలు పూర్తిగా ఎండేదాకా కూడా ఉండనివ్వం మేము. ఆల్మోస్ట్ అయిపోతాయి. అందులోనూ చిన్నకాయే కదండి, 25-30 అయినట్టున్నాయి, లెక్క పెట్టలేదు. కానీ ఇలా పచ్చడియాలు ఎవరన్నా తినని వాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి తప్పకుండా, చాలా చాలా బాగుంటాయి. ఆంధ్రాలో పెళ్ళిళ్ళలో కంపల్సరీ వేస్తారండి
ఇవాళ రేపు ఇక్కడ హైదరాబాద్లో కూడా పచ్చడియాలు గుమ్మడొడియాలు వేస్తున్నారు. మా అమ్మగారు అయితే, మా అత్తయ్య గారు, మా అమ్మగారు పచ్చిపిండి అన్నంలో నూనె వేసుకుని కలుపుకొని తినేవారండి. అది కూడా చాలా బాగుంటుందంటారు. కాకపోతే అది కొంచెం మాలాంటి వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి మేము తినలేము. చూసారా ఎలా విచ్చుకుంటున్నాయో చక్కగా. ఇలా వేయించుకొని కాలక్షేపం అన్నంలో నూనె వేసుకుని, వేడివేడి అన్నంలో నూనె వేసుకుని అద్దుకుని తింటే చాలా బాగుంటాయండి. అలాగే ఉట్టి నోటిని కూడా తినచ్చు. నాకు అసలు ఇది వేయిస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి, ఎప్పుడెప్పుడు తిందామా అని. రెండు వేయించేసాను, ఇంకో రెండు. ఇలా వేగకుండా ఉంటేనే బాగుంటాయండి టేస్ట్. పూర్తిగా వడియాలు ఎండిదాకా ఎన్ని మిగులుతాయో చెప్పలేనండి. ఒకవేళ మిగిలితే మాత్రం చూపిస్తాను వేయించి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా నేను కొలతల ప్రకారం చెప్పాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నేను వడియాలు బాగా ఎండిన తర్వాత ఒక చిన్న షార్ట్ వీడియో తీస్తానండి, దాంట్లో పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ.